రైట్. ఇవాళ బిగ్ క్వశ్చన్లో ముందుగా మీకు ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. ఆ తర్వాత బిగ్ క్వశ్చన్లోకి వెళదాం. ఒక్కసారి ఆ ఫోటో డిస్ప్లే చేయండి. ఎస్, బింబం ప్రతిబింబం. గమనించండి, బాగా గమనించండి. ఒక బింబం ప్రతిబింబం, అలాంటిదే ఇటువైపు కూడా. ఎందుకు ఇది చూపించాను అంటే, ఒక ఫోటో ఎన్నో విషయాలను చెబుతుంది, మనతో ఎంతో మాట్లాడుతుంది, ఎన్నో సందేశాలు ఇస్తుంది, మరెన్నో సందేహాలను నివృత్తి చేస్తుంది, ఎంతో విజ్ఞానం పంచుతుంది, ఎంతో చైతన్యం కలిగిస్తుంది. అయితే దానికి కావాల్సింది ఏంటో తెలుసా? అర్థం చేసుకునేటటువంటి తెలివి, మనస్సు. సింపుల్. ఆ ఫోటోను బాగా గమనించండి. మీకు ఇవి చూస్తున్నప్పుడు ఇలా ఉన్నటువంటి జీవితం అలా మారాలంటే, ఇలా ఉన్నటువంటి పరిస్థితి అలా మారాలంటే, ఇలా ఉన్నటువంటి కళలు అలా మారాలంటే, ఇలా ఉన్నటువంటి ఆశయం అలా మారాలంటే, వాళ్ళలో ఉన్నటువంటి కళలు కానీ, వారి ఆశయాలు కానీ, వారి ఆలోచనలు కానీ అలా మారిపోవాలంటే ఎవరో ఒకరు ఒక మార్పుని తీసుకురావాలి. విద్యా వైద్యాన్ని పేదలకు చేరువ చేయటానికి వైఎస్ జగన్ ఎందుకు అంతగా తప్పించారు? ఎందుకు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు? వాటిని పేదలకు అందకుండా ఎందుకు కొందరు అంతగా అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆ మహాయజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు? ఈ ప్రశ్నలకు ప్రతి సామాన్యుడు సమాధానం వెతకాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్నలకు సమాధానం పేదలు గ్రహిస్తారో ఆ క్షణమే వారికి ఎవరు తమ కోసం పాటుపడ్డారు, ఎవరు తమను ముంచేయడానికి ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఆ పేదలు గొంతెత్తి నినదించినప్పుడే వారి గెలుపు మొదలవుతుంది. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే, పెత్తందారుల కొమ్ములు విరిచేదిగా, చరిత్రలో నిలిచిపోయేదిగా, భావితరాలు సైతం కొన్ని తరాల పాటు గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు 2 ఏళ్ళు వెనక్కి వెళదాం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున, అంటే సెప్టెంబర్ 15న 2023న, 2 ఏళ్ల క్రితం ఒక చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్ ఇదే రోజున ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఒకే రోజు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం నిజంగా ఒక చరిత్ర. 2021లో పనులు మొదలుపెట్టి, అనుమతులు తీసుకొచ్చి, అన్ని మౌలిక వసతులు కల్పించి కేవలం 2 ఏళ్లలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ఘనత ఏపీ చరిత్రలో ఒక్క జగన్కు మాత్రమే దక్కుతుంది. 2 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఇప్పుడు సెప్టెంబర్ 15 సరిగ్గా ఇదే రోజు 2025, 2 ఏళ్లు గడిచిపోయాయి. జగన్ తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10ంటిని ప్రైవేటోడి చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమైపోయారు. ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఇలాంటివే జరుగుతాయి. పేదవాడి వైద్య విద్యను, పేదవాడి వైద్యాన్ని, పేదవాడి ఆరోగ్యాన్ని, పేదవాడి భవిష్యత్తును ఇలా అన్నింటినీ పీపీపీ పేరుతో ప్రైవేటోడి చేతిలో పెట్టేస్తుంటే చెప్పుకోవడానికి ఇంకా ఏం చరిత్ర మిగులుతుంది? ఇదెక్కడి న్యాయం? ఇదేం విజన్? ఇదేం పాలసీ అని ప్రశ్నిస్తే చంద్రబాబు అండ్ గ్యాంగ్ అబద్ధాలతో విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి అబద్ధాలు చెబుతున్నారు? ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పచ్చా? నాలాంటోడు ఏదో చిన్న చితక అబద్ధం చెప్పచ్చు. గల్లీ లీడర్ ఓ అబద్ధం చెప్పచ్చు. ఓ వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం కోసం అబద్ధం చెప్పచ్చు. బెచ్చమెత్తుకునేవాడు ఒక అబద్ధం చెప్పచ్చు కడుపు కూటి కోసం. ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఏంటి సార్? ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పచ్చా? మంత్రులు అబద్ధాలు చెప్పచ్చా? ఒక్కసారి వాళ్ళ అబద్ధాలు ఏంటో స్క్రీన్ పైన చూడండి. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి? 5 ఏళ్లలో కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా, పునాదుల స్థాయిలోనే వదిలేసి, మొండిగూడుల స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా. ఒక్క పులివెందుల తప్ప, పులివెందులలో మాత్రం దాదాపు 77 నుంచి 78% భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎక్విప్మెంట్లు పెట్టలే. ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా
అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం 17 మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. ఇవి ల్యాబ్లా, మెడికల్ ల్యాబ్లా, ఓపీ సెంటర్ ఇదేనా, డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూము, ఆపరేషన్ థియేటర్లు ఇవేనేమో అన్నీ. చూడండి, ఆహో ఓహో అంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి. అన్ని పరిస్థితులు ఇంతే. చెప్పాను కదా, ఒక గల్లీ లీడరో లేకపోతే ఒక వ్యాపారో, చిన్న బిజినెస్ చేసుకునేవాడు, లేకపోతే ఒక దొంగో, లేకపోతే ఒక బిచ్చగాడు కడుపు కుట్టి కోసం ఒక అబద్ధం చెప్పాడు అంటే ఓకే, తప్పదు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలు చెబుతుంటే, ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని చెబుతుంటే, ఆయన మంత్రివర్గ సహచరులే ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజం, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవేవి వారి అబద్ధాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక్కటి మాత్రం నిజం, ఆలస్యమైన నిజం గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది. 2019-24 మధ్య జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని, అందులో పూర్తయినవి ఎన్ని, తరగతులు ప్రారంభమైనవి ఎన్ని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి ఎన్ని, నిర్మాణ దశలో ఉన్నవి ఎన్ని, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజీలు మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు ఇవి అబద్ధమైతే ఇంతసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఇది అబద్ధమని ప్రూవ్ చేయాలి. ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదన్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇదే రోజున 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 15, 2023న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది. మిగిలినవి వర్చువల్గా ప్రారంభమయ్యాయి. మొత్తం ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు నంద్యాల, కళ్ళప్పగించి గుడ్లప్పగించి చూడండి, మచిలీపట్నం, రాజమండ్రి, పాడేరు, విజయనగరం, ఏలూరు. ఇందులో పాడేరు 2024 అక్టోబర్లో అనుమతులు వచ్చాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిందే. మొత్తం 6 కాలేజీలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇందులో ఏదైనా సరే అబద్ధం ఉందా? నెక్స్ట్, అసలు పూర్తయిపోయి పూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కాలేజీలను ఒకసారి చూపించండి. ఆ డేటా కూడా ఒకసారి చూపించండి. ఎస్, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5 రెడీగా ఉన్నాయి. పిడుగురాళ్ళ, ఆదోని, మదనపల్లి 100 ఎకరాల్లో నిర్మించారు సార్. మదనపల్లి 100 ఎకరాల్లో నిర్మించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్. పులివెందుల 50 ఎకరాలకు పైగా. పులివెందుల కంప్లీట్ అయిపోయి ఎన్ఎంసీ కూడా 50 మెడికల్ సీట్లు ఇస్తే నాకు అవసరం లేదు, నా రాష్ట్రానికి అవసరం లేదు, నా పేద విద్యార్థులకు అవసరం లేదు, నా పేదవాళ్లకు అవసరం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నదంతా నేను నా బినామీలకు దోచి పెడుతున్నానని 50 మెడికల్ సీట్లను కాళ్లతో తన్నేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. 50 మెడికల్ సీట్లను కాళ్లతో తన్ని పంపించేశారు. ఇక్కడ చూస్తే ఏమో ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదట. మరి నేను చూపించినటువంటి 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయా లేవా, పిల్లలు చదువుతున్నారా లేదా, మన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఈరోజు పేద విద్యార్థులు ఆత్మాభిమానంతో వైద్య విద్యను అభ్యసిస్తున్నారా లేదా, మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని 2వ ఏడాది చదువుతున్నారా లేదా. నెక్స్ట్, మార్కాపురం, పిడుగురాళ్ళ, మార్కాపురం మనకు మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి? పులివెందుల, మదనపల్లి ఇన్ని కనిపిస్తుంటే అసలు ఏమీ లేనట్టు మాట్లాడతారు. అవి 6, నెక్స్ట్ 5. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు చూద్దాం. ఎస్, ఇవి 5: ఆదోని, పిడుగురాళ్ళ, మదనపల్లి, అవి చూసాం, పులివెందుల. నెక్స్ట్, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఇవి నిర్మాణంలో ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే ఆ కష్టం ఏంటో, ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి తెలుస్తుంది.
తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఒక్కొక్క దానికి పర్మిషన్ రావడం ఎంత, వాటికి ఇన్ఫ్రా డెవలప్ చేయడం ఎంత, దానికి ఎన్ఎంసీ పర్మిషన్స్ ఎంత, ఎన్ని లేయర్స్ దాటాల్సి ఉంటుంది. ఒక మహాయజ్ఞం చేయాలి ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే. అన్నీ కట్టి అన్నీ రెడీగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి తన బినామీల చేతిలో పెట్టేస్తానని సింపుల్గా పీపీపీ అని పేరు పెట్టి అమ్మేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రెడీగా అంటే ఇవి కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలు, పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, అమలాపురం నిర్మాణాలు పూర్తి చేసుకుంటే చాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారనే చెప్పాలి. 6 కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయి, 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, మిగిలినవి ఇక్కడ కనిపిస్తున్నాయి 6. మరి 2 ఏళ్ళు 3 ఏళ్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 6 మెడికల్ కాలేజీలను ప్రారంభించి 5 ప్రారంభానికి సిద్ధం చేస్తే ఏమీ కట్టలేదు, ఏమీ లేదు, కొబ్బరికాయ కొట్టేశారు, భూములు ఇచ్చేశారు, అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? 6 మెడికల్ కాలేజీలు ఎలా ప్రారంభమయ్యాయి ఈ రాష్ట్రానికని చెప్పాల్సినటువంటి బాధ్యత సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేదా? నిర్మాణం జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి మెడికల్ కాలేజీ చివరిలో ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలను చూపించి ఒక మంత్రి గారు విషం కక్కుతున్నారంటే వీళ్ళకి అసలు బాధ్యత ఉందా ఈ ప్రజలపైన? హోంమంత్రి గారు మరీ దారుణంగా ప్రారంభమైన వాటిని కూడా చూపించి, ఏది నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి, పాడేరు ప్రారంభమైన వాటిని కూడా చూపించి అవి ఇంకా ప్రారంభం కాలేదంటూ ఏది శంకుస్థాపన రోజు లాంటి ఫోటోలు వీడియోలు చూపిస్తున్నారు. పాడేరుకైతే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు, నేనే ఆపరేషన్ చేశానని. అలాంటి పాడేరు మెడికల్ కాలేజీకి మన హోంమంత్రి గారు పాడిగట్టేశారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలకు పాడెగట్టడానికి పనికొచ్చారు. అసలు లేవని ఎలా చెప్పగలుగుతారు? ఇది చరిత్రకు చెద పట్టడం లాంటిది సింపుల్గా చెప్పాలంటే. ఏ చెద అంటే మామూలు చెద కాదు, పసుపు చెద. చరిత్రకు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ఒక చరిత్రకు పసుపు చెద పట్టించే కుట్ర జరుగుతున్న వేళ ఓ 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, ఒకే రోజు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభాన్ని ఏపీ ఎప్పుడైనా చూసిందా? క్వశ్చన్ నెంబర్ 2, చరిత్రను చెరిపేయాలనుకున్న వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోనున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆపేయాలని గత ఏడాది బాబు ఆదేశాలు ఇచ్చారా? క్వశ్చన్ నెంబర్ 4, బాబు నుంచి మంత్రుల వరకు పదే మెడికల్ కాలేజీలపై ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 5, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం వెనుకున్న అసలు స్కామ్ ఏంటి?